హలో డియర్ 10th క్లాస్ స్టూడెంట్స్, ఐ హోప్ మీరందరూ కూడా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా చాలా బాగా రాసి ఉంటారని అనుకుంటున్నాను. మీరు కామెంట్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. సార్ సూపర్ రాసాం సార్, థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి చాలామంది మెసేజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిన తర్వాత చాలామంది 5 మోడల్ పేపర్స్ వెతకడం మొదలు పెడుతున్నారు, చదవడం ప్రారంభిస్తున్నారు. కానీ నేను ఎప్పుడో మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నేను ఎప్పుడో చెప్పేసి ఆ 5 మోడల్ పేపర్స్ కీ రోల్ ప్లే చేయబోతున్నాయని చెప్పేసి. అయితే మీ అందరూ కూడా రేపు మ్యాథ్స్ ఎగ్జామినేషన్ కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్లు అవి ఇవి అని ఏం పెట్టట్లేదు నేను. ఒకటే నేను చెప్తా, ఫస్ట్ ఏ ఎగ్జామినేషన్ అయినా ఇక్కడ నుంచి జరగబోయేది 5 మోడల్ పేపర్స్ కూడా క్షుణ్ణంగా చదవడం ప్రారంభించండి. క్షుణ్ణంగా ఎవ్రీ బిట్ చదవాలి, ప్రతి క్వశ్చన్ చదవాలి, విత్ చాయిస్ చదవండి అన్నీ కూడా, ఓకేనా? అవి కంప్లీట్ చేసిన తర్వాత మనం ఫైనల్ టచ్ చూపించేయండి. లేదు మీరు ముందే ఫైనల్ టచ్ చూసినా కూడా ప్రాబ్లం లేదు. వై? బికాస్ మోడల్ పేపర్లో ప్రతిదీ నేను కవర్ చేశా. నాట్ ఓన్లీ మోడల్ పేపర్స్, లాస్ట్ ఇయర్ పబ్లిక్, ప్రీ ఫైనల్ అన్నీ కూడా కవర్ చేశాం. లేదు మీరు ముందే ఫైనల్ టచ్ చూస్తారంటే ఫైనల్ టచ్ చూడండి, అన్ని కవర్ అయ్యేది చూసుకోండి. 5 మోడల్ పేపర్స్ కూడా పర్సనల్గా మీరు చెక్ చేయండి. 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్, 8 మార్క్ అన్ని చెక్ చేయండి. అన్నీ మీకు క్లియర్గా వచ్చేసేయాలి. వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఫైనల్ టచ్ చూసుకోండి. ఫైనల్ టచ్లో ఏమైనా చదవని ఉంటే కనుక అవి కూడా చదవండి. తర్వాత ఇంకా టైం ఉంటే కనుక యాక్షన్ ప్లాన్ కూడా ఖచ్చితంగా వెళ్ళండి. ఇప్పటి వరకు లాంగ్వేజ్లు కాబట్టి ఒక ప్రొసీజర్ నీట్గా వెళ్ళింది. ప్రతిదీ కూడా అంటే 85 నుంచి 87 మార్కులు తెలుగు మోడల్ పేపర్స్లో నుంచి వచ్చింది. హిందీ వచ్చేసరికి 100 మార్కులకి 5 మోడల్ పేపర్ నుంచి వచ్చింది. ఇంగ్లీష్ కూడా ఆల్మోస్ట్ 85 నుంచి 90% మొత్తం అంతా కూడా మోడల్ పేపర్స్ నుంచి వచ్చింది. ఓకే, సో నేనేమంటానంటే 8 మార్క్స్ వరకు ఏం ప్రాబ్లం లేదు, మోడల్ పేపర్స్ రావాల్సినవి ఖచ్చితంగా వస్తాయి. కాకపోతే 4లు కానీ 2లు కానీ 1 కానీ ఏమైనా కొంచెం బియాండ్ వెళ్ళొచ్చేమో నాకు అనిపిస్తుంది పర్సనల్గా. ఓకే, అంటే రేపటి నుంచి కోర్ సబ్జెక్ట్ స్టార్ట్ అవుతున్నాయి కదా, సో నాకెందుకు అలా అనిపించింది అంటే అందరూ కూడా మోడల్ పేపర్ నుంచి రావాలని కోరుకుందాం. మోడల్ పేపర్ నుంచి అన్నీ వస్తే హ్యాపీ, ఇంకా అందరూ హ్యాపీ. కానీ ఒకవేళ మిస్ అయిందంటే కనుక మనం ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అవ్వాలి. చాలా మంది ప్రిపరేషన్ మోడల్ పేపర్స్కే పరిమితం చేశారు ఇప్పుడు చాలా మంది, ఏ గ్రూప్ వాళ్ళతో సహా. కానీ మీ ప్రిపరేషన్ కొంచెం బియాండ్ మోడల్ పేపర్స్కి ఎన్హాన్స్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. వై? బికాస్ మనం ఇప్పుడు కోర్ సబ్జెక్ట్కి వెళ్ళబోతున్నాం, లాంగ్వేజ్లు అయిపోయినాయి, కోర్ సబ్జెక్ట్కి వెళ్ళబోతున్నాం కాబట్టి కొంచెం 5 మోడల్ పేపర్లు క్షుణ్ణంగా చదివి మన ఫైనల్ టచ్ కూడా చూసుకుని ఏమైనా ఉంటే కవర్ చేయండి. తర్వాత యాక్షన్ ప్లాన్ కూడా వెళ్ళండి, ఓకేనా? ఓకే, ఈ ప్రీ ఫైనల్లో మనకు మంచి మార్కులు వచ్చేస్తే సరిపోదు కదా, తర్వాత గ్రాండ్ టెస్ట్ ఉంది, తర్వాత ఫైనల్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, వీటిలో కూడా రావాలి కదా. సో కేవలం మోడల్ పేపర్స్కే పరిమితం అయిపోవద్దు, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ వాటికే ఇవ్వండి, కానీ వాటికే పరిమితం అయిపోవద్దు, ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. మ్యాథమెటిక్స్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈరోజు మ్యాథ్స్ మమ్మీ యూట్యూబ్ ఛానల్లో సారు దాసు సార్ లైవ్కి వస్తున్నారు 8 o'clockకి. మ్యాథ్స్ మమ్మీ అని కొడితే యూట్యూబ్లో వస్తుంది. ఆ లైవ్లో మీరు ఎవరైనా పాల్గొనాలనుకుంటే, ఏమైనా సమ్స్ డౌట్ ఉంటే మీరు వెళ్ళి చూడొచ్చు, డౌట్స్ ఏమంటే అడగొచ్చు. లేదు సార్ మాకేం డౌట్ లేదు, అంతా క్లీన్ చిట్, మేము ప్రాక్టీసే మిగిలింది అంటే కనుక అన్ని ప్రాక్టీస్ చేసి మొత్తం ఏ ఒక్కటి కూడా విడిచిపెట్టడానికి లేదు, ప్రతిదీ కూడా మీకు వచ్చినా కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ.